ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ బాలాత్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు మరియు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ ధ్యాన మందిర వ్యవస్థాపకునిగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపడుతూ అనుభవవంతులైన వేద పండితులు మరియు జ్యోతిషానికి సంబంధించిన మరియు గురువుగారి వారి ద్వారా తెలుసుకొని ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ శోభాకృతనామ సంవత్సరము పాల్గొన బహుళ అమావాస్య సోమవారము తేదీ 8/4/2024 తేదీ రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణము ఉన్నదని మనకు సంబంధించిన ధ్యాన మందిరానికి సంబంధించిన భక్తులు ఈ గ్రహణం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈ గ్రహణం మనం పాటించాలా లేదని ఫోన్లు చేయడం జరిగింది. వారిని ఉద్దేశించి మన ధ్యాన మందిరానికి సంబంధించిన వేద పండితులను మరియు పురాణ పండితులను తెలుసుకొని వారి ద్వారా తెలుసుకున్న విషయాలు మీకు ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ఇది గమనించగలరు. ఎందుకంటే ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు, ఎలాంటి నియమాలు పాటించొద్దని మన వేద పండితులు మరియు జ్యోతిష్యవాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా మనకు భారతదేశంలో కనిపించదు కనుక ఎవరు పాటించవద్దు. ఇది వేరే దేశంలో జపాన్ మరియు ఇటలీ మరియు అమెరికా, న్యూయార్కు ఇలాంటి దేశంలో కనిపిస్తుంది కనుక ఇక్కడ కనిపించదు కనుక మీరు పాటించొద్దని చెప్పారు. కానీ ఈ గ్రహణం వల్ల కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బందికరంగా ఉందని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించేవారు మీకు శని గ్రహ దోషము, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నవాళ్ళు కొన్ని జపాలు చేసుకోవాల్సిందిగా కూడా మన జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రహణం రోజు మీకు తెలిసిన ఏదైనా జపారాధన చేసుకోవాలి. ఈరోజు కనుక మీరు ఒక జపానికి ఒక్కసారి మంత్రం చేస్తే, జపారాధన చేస్తే అది 100 రెట్ల ఫలితం ఉంటుంది. ఉపాసకులకు మాత్రం ఒక్కసారి చేస్తే 1000 రెట్ల ఫలితం ఉంటుంది. కనుక ఈ సమయంలో మీరు తెలిసిన జపాది అమ్మవారి ఉపాసకులు కానీ శివనామ పంచాక్షర మంత్రాలు కానీ తెలిసిన వారు పూర్తిగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీనికి కులము మతము లేకుండా ఎవరికి చేసిన వారికి తెలిసిన విధంగా మీరు పూజలు చేసుకోవాలి. తెలియనిచో మీకు పూజలు చేసుకొని వారు బ్రాహ్మణులను సంప్రదించి దానికి సంబంధించిన అరిష్టాదోష పూజలు చేసుకోవాలి. లేకపోతే దానికి సంబంధించిన దానములు మీరు ఆ బ్రాహ్మణులకు ఉత్తములైన బ్రాహ్మణులకు ఇచ్చి మీరు చేయించుకోవాలి అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు జపారాధన చేసుకొని వారు ఖచ్చితంగా నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసి జపాలు చేసుకొని వారు బ్రాహ్మణులను సంప్రదించాలి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వాళ్లకు దీనివల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని మనకు జ్యోతిష్యుల ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మీనరాశి వారికి మరియు సింహరాశికి, ధనుసు రాశికి, మేషరాశి వారికి ఎన్నో రకములైన ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య లోపాలు మరియు అప్పుల బాధలు, యాక్సిడెంట్లు మరియు స్నేహితుల వల్ల కొన్ని తగాదాలు ఏర్పడే భయం ఉంది కనుక వాళ్ళు తగిన విధంగా శాంతి పూజలు కానీ గురువులను సంప్రదించి చేసుకోవాలి. లేనిచో మీరు స్వయంగా చేసుకోవాలి, లేకపోతే జపానికి సంబంధించిన దానాలు ఇవ్వాలి. ఇక మధ్యమ ఫలంగా ఉన్న కొన్ని రాశుల వారు ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి ఇలాంటి రాశి వాళ్ళు మధ్యమ ఫలం ఉంటుంది కనుక మీకు తోచిన విధంగా ఏదైనా జపాలు చేసుకోవాలి. కొన్ని రాశులకు శుభకరంగా ఉంది. అందులో కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మిథున రాశి వారికి చాలా బాగుంది కనుక మీరు ఏదైనా పూజలు చేసుకొని పరిహారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ గ్రహణము మన దేశంలో కనిపించదు. అక్కడి దేశంలో రాత్రికి 9 గంటల మధ్యలో ప్రారంభమై ఈ గ్రహణ పరిపూర్ణంగా 5 గంటల వరకు ఉంటుందని తెలియజేశారు. మనకు తర్వాత రోజు ఉగాది యథావిధిగా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వారు కానీ ఎలాంటి నియమాలు పాటించే అవసరం లేదని మనకు సంబంధించిన జ్యోతిష్యులు తెలియజేయడం కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించగలరు. ఇది నేను చెప్పే విషయం కాదు. మనకు సంబంధించిన మన ధ్యాన మందిరానికి సంబంధించిన
జ్యోతిష్యులను సంప్రదించి వారి ద్వారా తెలుసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ గ్రహణ విధానాన్ని పాటించకుండా మీకు రాసుల వారు కొన్ని నియమాలు పాటించాలని కోరుతున్నాను. మా ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మిగతా వారికి తెలియజేయగలరని కోరుచున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ ధన్వంతరాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః.